హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మన వ్లాగ్ దేని మీద అయితే ఉండబోతుంది అనేది. సో గైస్, ఫైనల్లీ మన ప్రాజెక్ట్ లారా అయితే సేల్ చేసాను. అసలు ప్రాజెక్ట్ అనే పేరు పెట్టిందే మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ వ్లాగ్లోనే. లైక్ నేను ఎప్పుడు టైప్ 1 లారాలో ఆటోమేటిక్ కార్ అనేది యూజ్ చేయలేదు, నా ఓన్ కారు. సో అందుకని అది కొన్నాను. అది కాక ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా కార్స్ అనేవి లేవు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి, చాలా ఓల్డ్ కార్స్ అవన్నీ కూడా. సో దాన్ని తీసుకొని ఒక ప్రాపర్ రెస్టోరేషన్ లైక్ తరోగా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ప్రతి పిన్ టు పిన్ మొత్తం చేపించేసి అది మన కంటెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. నెక్స్ట్ నేను యూజ్ చేయలేదని ఆ 2 రీజన్స్తో అయితే ఆ కార్ కొన్నాను. నెక్స్ట్ ఇంకంతా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సేల్ చేసేస్తాను కదా. సో అలాగే సేల్ అయితే చేశాను. యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్లో వ్లాగ్ పెడదాం అనుకున్నా, బట్ కాకపోతే నేను చాలా బిజీ ఉండి నేను అది కుదరలేదు. సో ఇంకా త్రూ OLX అయితే పెట్టేసి నేను సేల్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే లైవ్ అప్డేట్స్ కానీ ఏదన్నా కానీ ఉండాలంటే కానీ నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి 2-3 వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో నేను లారా సేల్ చేసినప్పుడు ఇమీడియట్గా స్టోరీ పెట్టాను. అప్పుడు చాలామంది ప్రైస్ ఎంత అది ఇది అని చెప్పని చాలామంది మెసేజ్ అయితే చేశారు. చాలా కామెంట్స్, ఇంకా చాలా రిప్లైస్, DMs ఇవన్నీ కూడా రిప్లై ఇవ్వాల్సినవి ఉన్నాయి. బట్ కాకపోతే నేను అందరికీ ఇస్తున్నాను, చాలా ఉన్నాయి కాబట్టి స్లోగా. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, మన లారా అయితే సేల్ చేశాను కదా, అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందంటే పెద్ద హ్యూజ్ లాస్ అయితే వచ్చింది. అరౌండ్ ఒక 1 lakh పైన అయితే లాస్ వచ్చింది. ఎందుకంటే యూజువల్గా ఎవరన్నా సరే యూజ్డ్ కార్ మార్కెట్లో అయితే కనుక వాళ్ళకి ఏమైనా రిపేర్స్ ఉన్నా లేకపోతే దానికి ఏమన్నా పర్ఫెక్షన్ లేకపోయినా అవన్నీ అయితే ఎవ్వరు చేంజ్ చేయించరు. 1000 రూపీస్ కాదు, 10 రూపీస్ పెట్టినా అవి మనకు రూపాయి కూడా తిరిగి రావు. కాబట్టి ఎవరైనా సరే అవన్నీ అలాగే ఉంచేసి యాజ్ ఇట్ ఈజ్ కండిషన్లో అమ్మేస్తారు. లైక్ ఇప్పుడు నేను ఎట్లా అంటే, మనం కొని మనం యూజ్ చేస్తే ఎట్లా ఉండాలో వేరే వాళ్ళు తీసుకున్నా కానీ అట్లాగే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకుని ఎందుకు తీసుకున్నా అనుకోకూడదు. లైక్ మంచి కారే దొరికిందిలే అని చెప్పని సాటిస్ఫైగా ఉండాలని చెప్పని. ఇన్ కేస్ నా దగ్గర ఉన్నప్పుడు కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అది మనం ఏం చేయలేం. బట్ కాకపోతే ఒక కంప్లైంట్ అది నా దగ్గర ఉన్నప్పుడు నాకు తెలిసి నేను చేయించుకున్నా ఉందనుకోండి, అది నా మిస్టేక్. సో నేను అది ఎంత కాస్ట్ అయినా ఏదైనా సరే నాకు ఎంత లాస్ వచ్చిందని తెలిసిన, అసలు యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్ కార్ తీసుకున్నప్పుడు నాకు తెలుసు ఆల్రెడీ ఖచ్చితంగా ఇది లాసే వచ్చిందని. సరే చూద్దాం, నేను ఎటు యూజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ కంటెంట్ కూడా మనకి అప్పుడు మన ఛానల్ కూడా అంతా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కంటెంట్ కూడా ఉండిద్దిలే, యూనిక్ కంటెంట్. ఎవరో అసలు నాకు తెలిసి యూట్యూబ్ హిస్టరీలో లారాని తీసుకొని రెస్టోరేషన్ చేసి ప్రాజెక్ట్లో చేసింది ఎవరు లేరు. సో అందుకనే నేను యాక్చువల్ నాకు ఎప్పటి నుంచో ఉంది అది థాట్. సో మెయిన్గా ఏంటంటే, అది హైదరాబాద్ కార్, నేను ఉండేదాం విజయవాడ, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించడానికి అదో చాలా ఎంత హెడేక్ అంటే టూ మచ్ హెడేక్ అనమాట. ఎందుకంటే పేపర్స్ అవ్వాలా, అదేమో 2 years వాళ్ళు లైఫ్ రెన్యూవల్ చేయకుండా అట్లాగే వదిలేశారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే దానికి ఇన్సూరెన్స్ పే చేసి, టైర్స్, ఇంకా దానికి అలాయ్ వీల్స్ దగ్గర స్క్రాచెస్ ఉండి, టైమింగ్ కిట్, గేర్ బాక్స్ ఆయిల్. ఎందుకంటే అది ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎప్పుడు కూడా మనం అసలు ఆడుకోకూడదు, మన లక్ని అసలు టెస్ట్ చేసుకోకూడదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. సో ఇంక ఇవన్నీ చేయించుకొని దాని పార్ట్స్ సోర్స్ చేసి అవన్నీ దగ్గరుండి చేయించుకొని వ్లాగ్స్ తీసుకొని నా టైంని, మనీని అన్నిటిని ఇన్వెస్ట్ చేసేదానికి లాస్ట్కి ఏంటి మనకు మిగిలేదంటే మన కంటెంట్ ఒకటే, దాంతో ఉన్న కొన్ని మెమరీస్ అంతే. నేనైతే సాటిస్ఫైడ్. బట్ కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి అయితే లాస్ అయితే వస్తాయి. ఎందుకంటే జర్మన్ కార్స్కి ప్రాఫిట్ తీసేద్దాం, రీసేల్ చేసేసి బాగా సంపాదించేద్దాం అంటే జర్మన్ కార్స్లో అసలు ఇంపాసిబుల్. అదే కార్ అయినా సరే మ్యాక్సిమం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇది ఏ రోజు ఏది కంప్లైంట్ వచ్చిద్దో, ఏం మెయింటెనెన్స్ పెట్టిద్దో దానికే తెలియదు. సో అట్లా ఉంటుంది. ఇంకా రీసేల్ వాల్యూ కూడా కంపారిటివ్ వేరే కార్స్ కొంచెం తక్కువే ఉంటుంది. ఓన్లీ దానికి బాగా ఇంట్రెస్ట్ ఉండి వచ్చేవాడే కొంటాడు, అదొకటైతే చూసుకోవాలి. అరౌండ్ 1 lakh ప్లస్ అయితే లాస్ వచ్చింది. బట్ ఫైన్. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏమైందంటే యాడ్ పెట్టిన టైంలో మరీ డెడ్ చీప్ అనమాట. లైక్ ఎట్లా అంటే, నాకు ఓన్లీ ఒక పేపర్స్కే కాస్ట్ ఒక 50,000-60,000 అయింది. ఇన్సూరెన్స్ మొత్తం అంటే ఎంటైర్ హైదరాబాద్లో లైఫ్ రెన్యువల్, గ్రీన్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ మొత్తం. నెక్స్ట్ ఇక్కడ విజయవాడ రిజిస్ట్రేషన్, ఇక్కడ ట్రాన్స్ఫర్కి మొత్తం మా ఫాదర్ పేరు మీద మారిపోయేంత వరకు అరౌండ్ ఒక 50,000-60,000 అయితే అయింది. ఇంకా టైర్సే ఈజీగా దాంట్లో 30,000-40,000 ఉంటాయి. ఇక్కడ 1 lakh, ఇంకో 50,000-60,000 యాక్సరీసే ఉన్నాయి. ఇప్పటికి ఎంత అయింది? 1.6, 1.7 అయింది కదా. ఈ ప్రైస్ అయితే అడుగుతున్నారు చాలామంది. 1.2కి ఇస్తావా, 1.4కి ఇస్తావా, 1.5కి ఇస్తావా? అరే అసలు చూడు, ఫస్ట్ కార్ చూడు, కార్ ఎట్లా ఉంది చూడు, వేరే కార్స్ అన్నీ చూడు. మార్కెట్లో ఇంకా డామ్ షూర్గా చెప్తాను, ఏ కార్ కూడా నా కార్ లాగా అయితే ఉండదు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ చెక్లెట్లు ఉంటాయి. ఎందుకంటే నేనే చాలా ఇయర్స్గా చూస్తున్నా కొందాం టైప్ 1 లారా ఆటోమేటిక్ అని చెప్పని. నాకే పాసిబుల్ అవ్వలేదు అది. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1-2 చెక్లెట్స్ అనేది ఉంటుంది. నేను కొన్నప్పుడు కూడా ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూసారు వ్లాగ్స్లో. లైక్ ఇంజిన్ చెక్లెట్ ఒకటని, ఎయిర్ బ్యాగ్ చెక్లెట్ ఒకటి ఉండేది. అవన్నీ సార్ట్అవుట్ చేయించి, టైమింగ్ బెల్ట్ కిట్ రీప్లేస్ చేయించి, ఐడ్లర్ బెల్ట్ టెన్షనర్, గేర్ బాక్స్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, నెక్స్ట్ కూలెంట్ మొత్తం ఫ్లష్ చేయించేసి, డీజిల్ ఫిల్టర్, ఏసీ మొత్తం అన్నీ
పార్ట్స్ తరోగా క్లీన్ చేయించి కొత్త గ్యాస్, అది కూడా మిషన్తో, మాన్యువల్గా నార్మల్ పైప్స్ అట్లా పెట్టి కాకుండా మిషన్తో చేపించి ప్రతిదీ ప్రూఫ్స్తో సహా. ఇంకా నెక్స్ట్ అలై వీల్స్కి స్క్రాచెస్ ఉంటాయి, అలై వీల్స్కి పెయింట్ కొట్టించి అది కూడా కస్టమ్ పెయింట్, గ్లాస్ బ్లాక్ విత్ పెరల్ ఎఫెక్ట్. నెక్స్ట్ దానికి మళ్ళీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్ ఓఎం లుక్లో ఉండే టైప్ ఆఫ్ స్టిక్కర్స్ వేయించి అది కూడా మళ్ళీ బ్లాక్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ స్టిక్కర్స్ వేయించి, ఇంత టైం అండ్ ఎఫెక్ట్. నెంబర్ ప్లేట్స్ కొత్తవి, ఫిలిమ్స్ వేయించి, ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది. ఏంటంటే ఇంత చేయించినా కూడా లాస్ట్కి ఏంటంటే మనకి మిగిలేదు ఏంటంటే ఇట్లా చీప్ ఆఫర్స్ అనమాట. కంపెనీ వాడు ఇచ్చిన ప్రతి ఫంక్షన్ వర్కింగ్ అయ్యేలాగా నెక్స్ట్ ఒక్క మాల్ ఫంక్షన్ లేకుండా అంత చేస్తే లాస్ట్కి మనకు వచ్చింది అది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అనుకునేది కూడా ఒక విధంగా కరెక్టే, బట్ కాకపోతే ఏంటంటే కార్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే 2007 కదా, లైక్ ఒక 17 years oldకి ఇంతే, ఎంతకన్నా పెట్టకూడదని. ఓకే, బట్ కాకపోతే అదేమి ఆల్టో 800 ఇట్లాంటి కార్స్ కాదు కదా, దానికి ఒక వాల్యూ ఉంది. అదేం చీప్ కార్ కాదు, కొన్నప్పుడు దానికి ఏం ఫీచర్స్ లేకుండా ఏం లేవు, లేకపోతే దానికి ఏమి రిలయబిలిటీ ఇష్యూస్ ఏం లేవు. చెప్పాలంటే టైప్ 2 కన్నా కూడా టైప్ 1లో రిలయబిలిటీ ఉండేది ఇంజన్లో. ఇంకా ఎలక్ట్రానికల్స్ ఇవైతే కనుక కొంచెం చిన్న ఇష్యూస్ వస్తాయి, వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటే అవి ఫర్దర్గా పెద్దవైతే అవ్వవు. నేను యాడ్లో ఎక్కడా కూడా లైక్ నెంబర్ ప్లేట్ విజిబుల్ పెట్టడం, లేకపోతే ఏమన్నా డిస్క్రిప్షన్లో నా వ్లాగ్స్ చూడండి దీని గురించి ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టి అట్లయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎవరికి ఏం చెప్పాలా. జస్ట్ ఒక కామన్ మ్యాన్ ఎట్లా సేల్ చేస్తారు అట్లాగే పెట్టాను. బట్ అయినా కానీ ఈజీగా ఒక 5 to 7 మెంబర్స్ అయితే నోటీస్ చేసి నీ కార్ నాకు తెలుసు, మీరు యూట్యూబ్ ఛానల్ కదా. సో అది గైస్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కార్స్ అయితే మనకి వెంటోను నా 7777 ద్వారా. ఇంకోటి మీరు అనుకోవచ్చు ఈ చెక్లెట్స్ వస్తున్నాయని, రీసెంట్గానే స్టార్ట్ అయినాయి ఇవి. ఏబిఎస్ సెన్సార్ పోయింది రైట్ సైడ్ది, అదొకటైతే చేంజ్ చేయించాలి. మేబీ నెక్స్ట్ వ్లాగ్ అదే చేపిస్తాను. సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను టెక్స్ట్ చేస్తున్నారు, లైక్ బ్రో ఇట్లా లారా ఉంది, లేకపోతే ర్యాపిడ్ ఉంది, వెంటో ఉంది, ఈ ఇయర్ ఇంత కిలోమీటర్స్ తిరిగింది, ఇలా ఉంది కండిషన్, ఎంతకు తీసుకోవచ్చు ఏంటి అనేది. యాక్చువల్లీ చెప్పాలంటే దానికి ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఉండిద్ది. సంథింగ్ దాంట్లో ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తక్కువ వాల్యూకి ఇచ్చేస్తారు, లేకపోతే ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంటే మార్కెట్ వాల్యూ మీద కన్నా ఎక్కువ కూడా ఉంటుంది. అదేంటనేది మనం జస్ట్ ఒక ర్యాండమ్గా పిక్స్ చూసి లేకపోతే డీటెయిల్స్ చూసి అనేది చెప్పలేం. ఎందుకంటే అట్లా చెప్పామనుకోండి, మేబీ నేను చెప్పిన దానికన్నా మీకు ఎక్కువ పడవచ్చు, నేను చెప్పిన దానికన్నా తక్కువ కూడా పడవచ్చు. ఏ కారణంగా కానీ ఫిజికల్గా తరోగా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే దాని మార్కెట్ వాల్యూని బట్టి దానికి ఉన్న కండిషన్ మొత్తం తరోగా దాని ఇన్ అండ్ అవుట్ బట్టే వాల్యూ అనేది చెప్పగలరు ఎవరన్నా. బట్ ఆన్ అండ్ యావరేజ్ నేను చెప్తున్నా, మేబీ అది మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. నా సజెషన్ నేను ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా ప్రాజెక్ట్ లారా విషయంలో కూడా సేమ్ అదనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆ కార్లు అనేది లేనప్పుడు మీకు ఆ కార్ కావాలంటే దానికి బాగుంటే ఎక్కువ పెట్టాలి, బాగాలేదనుకుంటే తక్కువ పెట్టాలి. మీకు 80,000 1 lakh కూడా మార్కెట్లో బొచ్చుడు లారాలు ఉంటాయి, ఏదర్ ఏపీ ఆర్ టీఎస్ ఎక్కడైనా సరే. అట్లాగే 4 lakhs 5 lakhs కూడా లారాలు నేను చూశాను, లైక్ ఒక 80,000 90,000 1 lakh తిరిగినవి, లైక్ సింగిల్ ఓనర్, లేకపోతే అసలు ఎక్స్ట్రాడినరీ కండిషన్. అట్లా ఆల్రెడీ నేను యూజ్ చేసేది అన్ని జర్మన్ కార్సే కాబట్టి నాకు మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుందో, నేను ఎంత పెట్టాలో నాకు తెలుసు. ఆ ప్రైస్ పరంగానే పెట్టాను, అంతా ప్రాపర్గానే వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళ ట్రైస్ అనమాట, ఏంటంటే రీసేల్ చేసేసి మొత్తం బాగుంది కదా కార్ అంతా తక్కువ కొనేసి ఎక్కువ కమ్మేస్తే ప్రాఫిట్ వచ్చేసింది అని అట్లా. ఇంకొకటి ఏంటంటే నేను చాలా మిస్ అవుతున్నా ప్రాజెక్ట్ లో అని, మెయిన్ గా అయితే కనుక మ్యూజిక్ సిస్టమ్ గురించే. నా దగ్గర ఉన్న ఏ కార్స్ కూడా అంత మ్యూజిక్ సిస్టమ్ అయితే లేదు, ఇదర్ లారాదైనా కానీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయినా కానీ అంత అవుట్పుట్ అయితే లేదు. దీని అంటారా ఓకే డీసెంట్ ఉంటుంది, బట్ అదైతే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ సిస్టమ్ అసలు. అదొకటి మిస్ అవుతున్నా. నెక్స్ట్ ఇంకా దానికి అంబియంట్ లైటింగ్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా కొంచెం ప్రీమియం గా అనిపించింది. ఆ రెండింటికి అయితే మిస్ అవుతున్నా. ఇంకా నెక్స్ట్ ఆటోమేటిక్ టైప్ 1 ఇంజిన్ లో ఆటోమేటిక్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినాయి. టైప్ 2లో దొరుకుతున్నాయి ఇప్పుడు, పర్లేదు ఓకే మంచి కార్స్. బట్ టైప్ 1 అనేది బాగా ఓల్డ్ కదా, 6 7 8 years ఆ 3 years లోనే దొరికింది అది. నెక్స్ట్ ఇంకా నేను లారా మిస్ అవుతుందంటే లారా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంకొక లారా మాన్యువల్ ఉంది కాబట్టి. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా, ఎందుకంటే బికాజ్ నేను తీసుకోకుండా ఉంటే కానీ ఖచ్చితంగా ఆ కార్ కొన్ని రోజుల్లో స్క్రాప్ అయిపోయేది. ఎందుకంటే దానికి అప్పటికే ఆల్మోస్ట్ అన్ని చాలా ఎండింగ్లో ఉన్నాయి, అన్ని సార్ట్అవుట్ చేయించగా పర్ఫెక్ట్ అయిపోయింది. దానికి నేను లైఫ్ పోపించా, నా వల్ల ఒక కార్ రోడ్డు మీద తిరుగుతుంది, అది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్ అని చెప్పనేది నేను చాలా హ్యాపీ. నెక్స్ట్ ఇంకా మనకి మంచి కంటెంట్ దొరికింది. నేను అనుకున్న నా వన్ ఆఫ్ ద డ్రీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రీమ్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒక యూరోస్ రోల్స్ రాయ్స్ అట్లాగే కాదు, ఒక చిన్న 1-2 lakhs 3 lakhs కార్స్ కూడా డ్రీమ్స్ ఉంటాయి నాకు. సో అదైతే ఫినిష్ అయిపోయింది, ఇంకా హ్యాపీ. సో లాస్ అనేది అది కామన్, సో అది నేను పెద్ద పట్టించుకోవట్లేదు. సో ఇది గైస్ మన వ్లాగ్ అయితే. మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఒక చిన్న అప్డేట్ వ్లాగ్ అంతే. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కనుక ఈ ఏబిఎస్ ఎర్రర్ ఎట్లా సార్ట్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ బే డీటెయిలింగ్, నెక్స్ట్ ఇంకా ఫుల్ ఇంటీరియర్ క్లీనింగ్ అవన్నీ అయితే చెప్తాను, మన వెంటోకి ఎట్లా చేయాలి ఏంటనేది. సో ఇది గైస్ మన వ్లాగ్ అయితే. మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎట్లాగే మన ఛానల్ని మన కార్స్ అన్నింటిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను విదినేష్ని సైనింగ్ ఆఫ్.